Katana Comedy Show. Naka naka, dama 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 naka naka. Boom boom search lo na boom మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Katana Comedy Show. Let's welcome our Zabardast judges. Please put your hands together to welcome our K-Square team, Kushbu Garu and Krishna Bhagwan Garu. జడ్జెస్ రెడీగా ఉన్నారు, ఆడియన్స్ రెడీగా ఉన్నారు, మరి మా ఎపిసోడ్ కూడా రెడీగా ఉంది కాబట్టి లెట్స్ బిగిన్ అవర్ సాటర్డే సెగ్మెంట్. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ మోనస్. రాజు గారి పెళ్లిరో ఊరువాడ లల్లిరో రాదు ఇది మల్లిరో ఎంజాయ్ ఫుల్లిరో రాజు గారి పెళ్లిరో ఊరువాడ లల్లిరో రాదు ఇది మల్లిరో ఎంజాయ్ ఫుల్లిరో రాజు గారి పెళ్లిరో. Welcome to the Saturday segment of Zabardast Katana Comedy Show. ఓకే రష్మి, ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? లేడీస్ అందరూ ఇంట్లో లేకపోతే ఎక్కువగా ఎక్కడ ఉంటారు? బ్యూటీ పార్లర్ లో. మరి అలాంటి ఒక బ్యూటీ పార్లర్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు మన ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా బీరెడీ, నేనే మహారాజు. నా చుట్టూ క్యూ కట్టండి, చెయ్యెత్తి జై కొట్టండి, నాదే ప్రతిరోజు. అందరికీ నమస్కారం అండి. రామ్ ప్రసాద్ బ్యూటీ పార్లర్ అండి. నా షాప్ పేరు 2 రోజెస్ బ్యూటీ పార్లర్. సిటీలో ఏ సర్వీస్ కావాలన్నా, ఫేషియల్ అయినా, మెడిక్యూర్, పెడిక్యూర్, స్క్రబ్, మసాజ్, హెయిర్ స్పా ఏం కావాలి అన్ని చేస్తామని చాలా బాగా ఫేమస్ అయ్యాం. నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను రష్మి. బేసిక్ గా మన పార్లర్ లో అందంగా లేని అమ్మాయిలు ఫేషియల్ చేయించుకోవాలనుకో 10,000 తీసుకుంటాం. అదే అందంగా అమ్మాయిలు చేసుకున్నారు అనుకో జస్ట్ 1,000 రూపాయలు తీసుకుంటాం. అంటే నాకు 1,000 రూపాయలేనా? నీకు 10,000 రా, నీకు 10,000 రా. 1,000 రూపాయలు అమ్మాయిలు చూడు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. మా 2 రోజెస్ గురించి చెప్పలేదు కదా మీకు. మా పార్లర్ నా 2 రోజెస్ పిలుస్తాను. 2 రోజెస్ ప్లీజ్ వెల్కమ్. రోజు నెంబర్ 1 ఎప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంటది. రోజు నెంబర్ 2 ఎప్పుడెప్పుడో ఫ్రెష్ గా ఉండేది, ఇప్పుడు వాడిపోయింది. ఇంకా మా ఇద్దరు రోజెస్ మరి ఎలా ఉంటది అంటే యాక్చువల్ గా తిన్ను చూపించి తింటూ సర్వీసులు చేస్తుంటాం అన్నమాట. తిని చూసి అందరూ అక్కడికి వస్తుంటారు అన్నమాట. మా కస్టమర్స్ అందరూ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. మనం అందరం రెడీ అయిపోదాం, ఇంకా కస్టమర్లు వస్తారు. జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ, yes దిస్ ఇస్ యూనిసెక్స్ సెలూన్. yes sir, యూనిసెక్స్ సెలూన్. సార్ ఇక్కడ అమ్మాయిలు చేస్తారా అంటే అబ్బాయిలు చేస్తారా? మనకి మీకు అమ్మాయిలు కావాలంటే అమ్మాయిలు చేస్తారు, అబ్బాయిలు కావాలంటే అబ్బాయిలు చేస్తారు. అమ్మాయిలే కావాలి సార్, అమ్మాయిలే కావాలి. మీకు ఏ సర్వీస్ కావాలి? సార్ నాకు పెడిక్యూర్, మానిక్యూర్, డీటాన్, ఫేషియల్, హెయిర్ స్పా, బాడీ స్పా అన్ని స్పాలు కావాలి సార్. ఓ టోటల్ మీకు సర్జరీ కావాలంటారు అయితే. మీకు ఇవన్నీ కావాలంటే శాంతి ఇప్పుడు చెప్పిన అన్ని ఏమో చేస్తా ఏమో చేస్తుంది. అయితే ఎన్నొద్దు సార్, జస్ట్ కటింగ్ చాలు నాకు అంతే. కటింగ్ అంటే కటింగ్ కూడా ఇచ్చేస్తా. అయితే జస్ట్ 3 కత్తలు చాలు అంతే, 3 కత్తలు చాలు అంతే. Hello sir. Hi sir, please take your seat. థ్యాంక్ యూ. ఇలా ఉండాలి సర్వీస్ అంటే. సార్ ఈ చిన్న దానికి మీరు ఇలా ఫీల్ అయితే ఎలా చెప్పండి. ఫస్ట్ మీరు అన్ని సర్వీసెస్ అన్ని చేయించుకోండి. ఎలాగ నేను ఎన్ని చెప్పినా అన్ని EMI చేయాలి. షూర్ సార్, చేద్దాం. ఇంకేమైనా కావాలా మీకు? తెల్ల జుట్టు ఎక్కువైంది కదా, ఇది కనిపించకుండా చేయాలి సార్. తలజిత్ కనిపించుకుంటాం. మనకి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్. ఒక 10,000 అవుతుంది అంతే సార్. 10,000 అంతే కదా, తీసుకోండి. ఎస్, మీరు కళ్ళు మూసుకోండి సార్. ఇప్పుడు చూడండి, ఒకటి కనిపించదు సార్. ఏంటి క్యాబ్ పెట్టావా? ఎస్, వైట్ హెయిర్ కనిపించట్లే కదా. 100 రూపాయలు క్యాబ్ పెట్టి 10,000 రూపాయలు తీసుకున్నా. ఆఫ్ కోర్స్ సార్ ఇదంతా కాదులే కానీ నా స్కిన్ కొంచెం రుతిక్ రోషన్ లాగా, ఓకే, కొంచెం మహేష్ బాబు లాగా, ఓకే. ఈ హెయిర్ ఉంది కదా ఇది కొంచెం రామ్ చరణ్ లా చేయాలి సార్. మొత్తానికి వారణాసి 2 నాతో చేయాలి అంతే. నేను ఒక 2 పెన్సిల్స్ రాస్తాను, మార్నింగ్ ఈవినింగ్ వేసుకోండి. అవి వేసుకుంటే మహేష్ బాబులో అవుతానా? ఈ ఆలోచనలు పోతా ఫస్ట్. పోతాను.
ఓకే ఇంకా మీకు ఫేషియల్ స్టార్ట్ చేస్తున్నారు సార్. సార్ ముందుగా మనం ఫేషియల్ కి హ్యాండ్స్ అలా జా లైన్ పైన తీసుకొని అమేజింగ్ గా అలా స్మూత్ గా మసాజ్ చేయాలి sir. ఎంత బాగుందో. సో అక్కడి నుంచి మెల్లగా చెంపల పైన వెళ్ళండి వెళ్ళండి చెంపల పైన వెళ్ళాలి సార్. ఎక్కడికైనా వెళ్ళండి. మీకు మధ్యలో చిన్న వాటర్ ఎఫెక్ట్ ఉంటుంది చూడండి సార్. అబ్బా అదిరిపోయింది. మేఘాలోకి వెళ్ళా అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇలా మెల్లగా షోల్డర్ సార్. Open your eyes. ఈ 2 కీరాలు మీకే సార్. ఏంది 2 కీరాలు పెట్టారు అప్పుడే అయిపోయిందా? ఎస్ అయిపోయింది సార్. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. మిగతా పేమెంట్ How much? ఇచ్చేస్తే 10,000. 10,000 bahts. Take it. థ్యాంక్ యూ సార్. సార్ తినకు కూడా ఏమైనా ఏంటి దీనికా ₹1 కూడా నేను అవుతుంది కదా కావాలండి పో. కొడితే డబ్బుతో కొట్టాడు. అది ట్యాగ్ లైన్ మీకు. అందరి ముందు పరుగు పోయిందిగా. బాబు ఎక్స్క్యూజ్ మీ రా. ఎస్ సార్. 2 ప్లేట్లు చికెన్ నూడిల్స్ తీసిరా. ఇట్స్ ఎ సెలూన్ పార్లర్ సార్. నీ గెటప్ చూసి చైనా చికెన్ నూడిల్స్ అనుకున్నాను కానీ ఏంటి పార్లర్ కొత్తగా పెట్టారా? ఎస్ సార్ కొత్తగా పెట్టా మీకే కదా సార్. నేను సిటీలో మొత్తం అన్ని పార్లర్లు తిరిగానండి, ఇది ఒకటే కనపడలేదు. డౌట్ వచ్చి అడిగాను. స్టాఫ్ కూడా బానే ఉన్నారే. వాళ్ళ స్టాఫ్ కాదు సార్, వ్యాలెట్ పార్కింగ్ వాళ్ళు. కీస్ తీసుకుని పార్కింగ్ చేయి. సార్ వాళ్ళు 2 వీలర్ పార్క్ చేయాలి సార్. నీకు బండి ఉందా? నీది కూడా ఇచ్చట 4 వీలర్ అవుతుందిగా. ఏంటి ఏమన్నాయి సర్వీస్ ఏమన్నా? మన దగ్గర అన్ని ప్యాకేజ్ ఉన్నాయి సార్, కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం. సార్ మన దగ్గర ఫ్రూట్ ఫేషియల్ ఉంది, గోల్డెన్ ఫేషియల్ ఉంది, సిల్వర్ ఫేషియల్ కూడా ఉంది సార్. మీకు ఏ ఫేషియల్ కావాలి? నాకు ఫ్రూట్ ఫేషియల్ కావాలి. సార్ ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఏం కావాలట? ఫ్రూట్ ఫేషియల్ సార్. 2 పప్పాయ, 2 దానిమ్మ, 2 మ్యాంగో, 2 ఆరెంజ్ కూడా తే. ఆరెంజ్ నేను తిన్నా సార్. అదేంటది? ఫ్రూట్ ఫేషియల్ అంటే నేను ఫ్రూట్స్ తింటాను సార్, తను ఫేషియల్ చేస్తుంటది. సార్ నా దగ్గర ఫేస్ ప్యాకేజ్ ఉంది, హెయిర్ ప్యాకేజ్ ఉంది. నీ ప్యాకేజీలన్నీ మూసుకుని పక్కెళ్ళు. అమ్మాయి నువ్వు చెప్పమ్మాయి. సార్ ముందుగా కీరా కండ్ల పైన పెట్టుకోవాలి సార్. ఎందుకంటే ఇంత అందమైన అమ్మాయి చేసేటప్పుడు చూస్తా ఉంటాను కదా, చేయొచ్చు కదా. ఆ సర్వీస్ మాత్రం లేదు సార్. ప్లీజ్ క్లోజ్. అబ్బాయి ఎంత చల్లగా ఉన్నాయండి. ఏంటి సార్ కీరానా? కాదండి మీ హ్యాండ్స్. ఒక్క నిమిషం రిలాక్స్ అవ్వండి సార్, వేరే కస్టమర్ వస్తారు అతను మాడదాం. సార్ ఏమైనా ప్యాకేజెస్ ఉన్నాయా సార్? సార్ మన చాలా పెద్ద ప్యాకేజ్ ఉంది సార్. సార్ మీకేంటి సార్ డార్క్ సర్కిల్స్ ముక్కు కిందకి వచ్చాయి? వీటిని ఏమైనా ట్రీట్మెంట్ చేయండి సార్. ఇవన్నీ చేయాలండి వాటికి. చూడాడు ఐరన్ మ్యాన్ తెలుసా? తెలుసు. ఫ్లాష్ మ్యాన్ అయ్యాడు. సార్ ఇప్పుడు మన దగ్గర ఒక టబ్బులో చేపలు ఉంటాయి, దాంట్లో కాలు పెడితే చేపలు కుక్కుతా ఉంటాయి కదా సార్. అవునవును. మసాజ్ ఏమైనా చేయండి సార్. అసలుకే పలుతుంది చర్మం, మొత్తం తినేస్తే నీకేముంటది? ఎవరు సార్ మీ అబ్బాయా? కాదు సార్ మా నాన్న. సార్ డ్రైవింగ్ జాగ్రత్త తీసుకెళ్ళండి. పద. నెక్స్ట్ ఇంకో కస్టమర్లు వస్తారు, మిగతా అవన్నీ రెడీ చేసుకున్నాండి. సార్ ఇక్కడ పార్లర్ కొత్తగా పెట్టారా? నమస్తే సార్, కొత్తగా పెట్టాను సార్. సార్ మంచి షాంపూ ఒకటి కావాలి సార్. మీకు మంచి షాంపూలు కావాలంటే ఈ షాంపూ అండి సార్, హెయిర్ వస్తుంది సార్. ఖచ్చితంగా వస్తాను సార్. పెట్టుకొని మొత్తం చేతికి వచ్చేస్తుంది. ఇంకేం కావాలి మీకు? సార్ ఇది మంచి ఆయింట్మెంట్ వాడు సార్, కొంచెం తెల్లగా అయిపోవాలి నేను మంచిగా. తెల్లగా అయిపోవడంగా సార్ ఈ ఆయింట్మెంట్ ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ పెట్టండి, 4 రోజులు పెట్టండి. అప్పుడు తెల్లగా అయితేనా? తర్వాత ఇంకోటి కొనుక్కోండి. సరే ఇది వాడతాను, బాగాలేకపోతే అప్పుడు చెప్తాను. సార్కి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయి. సార్ మసాజ్ స్టార్ట్ చేస్తున్నారు, మీరు ఫీల్ అవుదా? మీరు కీర తీయదు సార్. మీకు మసాజ్ స్టార్ట్ చేస్తాను, కొంచెం రిలాక్స్ అవ్వండి. ఇది తిని చేయదండి, మీరు కంగారు పడద్దు. నువ్వు చేయరా? ఆ అమ్మాయిని చేయమన్నాడు సార్. ఎందుకు ఇంత డబ్బులు ఇచ్చి? మన దగ్గర ఇంకేం మసాజ్ ఉందండి? మన దగ్గర చాలా మసాజెస్ ఉన్నాయి సార్. శాండ్విచ్ మసాజ్ ఉంది, B2B మసాజ్ కూడా ఉంది. B2B వద్దు కానీ శాండ్విచ్ కావాలి. సార్ కో శాండ్విచ్, నాకు బర్గర్. యాడ దొరికింది సంతరా ఇదే? ఏంటి తిన్నానుకా? మరి ఏమనుకున్నావు? B2B అంటే బార్బిక్యూ బర్గర్. సర్లే ముందు మసాజ్ చేయండి. సార్ మీ హెయిర్ చాలా బాగుంది సార్. వాట్ ఆ హెయిర్ సార్. ఫస్ట్ మనం హెడ్ మసాజ్ నుంచి చేద్దాం సార్. హెడ్ ని బాగా ప్రెషర్ పాయింట్స్ దగ్గర ప్రెస్ చేస్తూ బ్యూటిఫుల్ గా మసాజ్ చేస్తూ అలా ఇయర్స్ నుంచి హెడ్ మసాజ్ చేయనివ్వండి సార్. ఎక్కడ దిగినాయి సార్ మీరు రెగ్యులర్ గా చేయించుకుంటూ ఉంటారా సార్? అవునండి చేయించుకుంటా ఉంటాను. సార్ మీరు కీరా తీయొద్దు సార్, తీస్తే ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోతుంది సార్. సార్ ఏంటి కళ్ళ మీద కీరా ఒకటే పెడతారా? లేదు సార్, బిర్యానీ కూడా పెడతాం, తర్వాత కీరా పెడతాం పైన. తీసాకలే వద్దంటుంది. అయిపోయింది సార్, లగండి సార్. అయిపోయిందా? అంతే సార్. అప్పుడే సర్వీస్ అయితే చాలా బాగుంది సార్. మళ్ళీ ఇక్కడికి రావాలనిపిస్తుంది. ఈసారి వచ్చినప్పుడు అయితే మాత్రం ఇటు వచ్చినప్పుడు ఇక్కడికి సార్ కొంచెం అమౌంట్ అది 10,000 అయింది సార్. మీరు డబ్బులు వెళ్ళిపోతున్నారు. 10,000 ఇవ్వాలా? నువ్వే నాకు ఇవ్వాలి. నేను ఎందుకు ఇవ్వాలి? నేను ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. ఐ ఆమ్ టాస్క్ ఫోర్స్ యువర్ అండర్ అరెస్ట్. ట్రాన్స్పోర్ట్ సార్. సిటీలో సెలూన్లు అందరూ కలిపి ఫేక్ చేస్తున్నారని చెప్పి మాకు న్యూస్ వచ్చింది. అందుకని మేము మారువేషంలో రైడ్ చేస్తాం. శాంతి సార్ అరెస్ట్ చేస్తారా? కావాలంటే నిన్నే అరెస్ట్ చేస్తాను. కానిస్టేబుల్ పట్టుకో. కానిస్టేబుల్ మా కానిస్టేబుల్ ప్రతి పార్లర్లో ఒక అమ్మాయిని జాయిన్ చేసాం. మీరు ఇలాంటి మోసాలు చేస్తున్నారని నడండి. తెల్ల
బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్న రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. ఖుష్బు గారు, ఆటో రామ్ ప్రసాద్ గారు బాగుంది, వెరీ నైస్, అందరూ బాగా చేశారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీరు. ఇట్స్ నైస్, ఓవరాల్ ఇట్ వాస్ వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది? రామ్ ప్రసాద్ గారు బాగుంది, బ్యాక్ డ్రాప్ మీరు తీసుకున్నది. ధరణి ఇప్పుడు మీ టీం అమ్మాయి అవును సార్. బాగా చేశారమ్మా, చాలా బాగా చేశారు. మన శాంతిప్రియ అందరూ బాగా చేశారు. నాకు బాబుది ఎక్కువ నచ్చిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆటో రామ్ ప్రసాద్ team. రష్మి, నెక్స్ట్ నీ తరపు నుంచి ఎవరు రాబోతున్నారు? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాని మళ్ళీ మన ముందు స్పూఫ్ చేసి ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు రింగు రియాజ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. చంద్రుల్లో ఉండే గుండెలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం మేడం. నమస్కారం. ఏం ఇంత ఆనందంగా ఉన్నారనుకుంటున్నారా? Yes. ఈ రోజు నా లిల్లీ పెళ్లి, అందువల్లే కాట్లు పంచానికి వచ్చిన. నేను ఎప్పుడు కాట్లు పంచినా ఫస్ట్ రష్మికి పంచుతానని మీకు తెలుసు కదా, అందువల్ల రష్మి తరపు పంచేసి వస్తా. థ్యాంక్ యూ. ఏమైంది పృథ్వీ, ఏడుస్తున్నావు? ఊళ్ళో ఎవడెవడికో పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. ఊరు పుట్టక ముందు నువ్వు పుట్టావు, నీకు అవలేదు కదా ఇంకా, నీకు అవలేదు కదా ఇంకా. అసలు ఏం మాట్లాడుతున్నావు? ప్రభాస్ గారు ఏమన్నారు? సీనియర్స్ తర్వాతే మేము అని. ఆయన సీనియర్స్ తర్వాతే మేము ఉన్నాడు, ముసలోళ్ళ తర్వాత అనలా, ముసలోళ్ళ తర్వాత అనలా. హీరోయిన్ గా నన్ను ఫస్ట్ అడిగారు తెలుసా? నువ్వేం వస్తానని ఉంటావు, ఒళ్ళే వద్దని ఉంటారు, ఒళ్ళే వద్దని ఉంటారు. ఇంతకు నేను చిన్నపిల్ల కదా, మాట మాటకి పెళ్లి 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 అని ఏడిపిస్తూ ఉంటారు. హలో, జబర్దస్త్ కే ఫోన్ నిన్నే, నీకు కాదు, నీకు కాదు. నీతో నాకెందుకు లేకనే అన్నయ్య. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే. అన్నయ్య, అన్నయ్య, చచ్చిపోయారు బాబాయ్. అందుకే చెప్పిన దూరం ఉండి అన్నయ్య అని చెప్పి. సరే అన్నయ్య. అన్నయ్య, చిన్నప్పుడు మన అమ్మ ఆ చుక్క నేను, ఈ చుక్క నువ్వు అని చెప్పేది తెలుసా? ఇప్పుడు మనకి ఆ చుక్క ఈ చుక్క ఎందుకమ్మా, మనకి చుక్కుంటే రాళ్ళు, మనకి చుక్కుంటే రాళ్ళు. అవునరా, ఏంటి మన పొలంలో మందు తాగుతున్నావు అంట? మీరే కదా గురుగారు పొలంలో మంది ఏమన్నారు, అందుకే హాడు రావున్నా కూడా పుల్లేసా. రాజుకుంది తమ్ముడు. సరే గానీ మన పంట మొత్తం పురుగులు తినేస్తున్నాయంట, అదేందో చూడు ముందు. తిని ఇవ్వలే, పంట వేసింది ఎవరో ఒకరు తిన్నికే కదా. ఎవరు తింటే తినని, ఎవరు తింటే తినని. నువ్వు నిజంగానే చదువురాని పట్టభద్రుడిరా. ఏదో గురుగారు మీ అభిమానం. అన్నయ్య బాయ్. ఎక్కడికి? నా ఫ్రెండ్ నిన్ని పెళ్లికి. సరే, జాగ్రత్త. జాగ్రత్త అనగా కొట్టాలనిపిస్తుందా కొన్నాడు. आजा तुझे हजार बार पिलचिना कदा सुना सरोजा आजा रे आजा जवाब చాడలే దుఃఖా करे खुदा. ఎవరా నువ్వు? నేను సంతోష్, లండన్ నుంచి వచ్చా. మా చొంబెక్కడా? ఈ లండన్ కాదు, ఈ లండన్ నుంచి అది చెప్పు ఫస్ట్ క్లారిటీగా. నిన్ను చూస్తుంటే నాకు సంథింగ్ సంథింగ్ అనిపిస్తుంది. నేను చూస్తా ఉంటే నాకు వాంతింగ్ వాంతింగ్ అనిపిస్తున్నాను. నేనేమో బయట చేస్తున్నానా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఓకే. సంతోష్, సంతోష్. ఎవరివే నువ్వు? నేను కోటీశ్వర్లాన్ని తెలుసా? కోటిలో పల్లీలు అమ్ముకునే దానిలో ఉండవు, పల్లీలు అమ్ముకునే దానిలో ఉండవు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. అయినా సంతోష్ నావాడే పంది, సంతోష్ నావాడే పనుముచ్చు, సంతోష్ నావాడే అమ్మొద్దు, సంతోష్ నావాడే దున్న, సంతోష్ నావాడే, సంతోష్ నావాడే, సంతోష్ నావాడే ఆవిడే అంటే
నాకు ఇష్టం లే, నువ్వంటేనే ఇష్టం నాకు. సంతోష్ నేను చెప్పేది నువ్వు చెప్పు. మా ఊరికి వచ్చి మా అన్నని నువ్వే ఒప్పియాలా పెళ్లి చేసుకోవడానికి. ఒప్పియాలి అంతే కదా? అంతే. వస్తాపా, మీ ఊరికి వస్తాపా. ఏంద్రా రోడ్లో బరిలాటం వస్తున్నాయా? వాడు బర్రె ఆవు కాదు, వాడు మావాడాడు. సార్ మీరు మనిషినా? సారీ సార్. సార్ నమస్తే సార్, నా పేరు సంతోష్ సార్. మీ చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను సార్. పెళ్లి చేయండి సార్, మీరు ఏం చెప్తే అది చేస్తా సార్. పంటలేదు మచ్చా? ఓ వచ్చి సార్. ఏ చెయ్యి సారా. నేను రాజా, మీరిద్దరు దొంగలు, మీరిద్దరు దొంగలు. నేను వెయ్యమని ఆ పంటలు కాదు. నీకు నాట్లేడా మచ్చా? అవన్నీ వద్దులే సార్, ఎందుకు? నాకు ఆకలి వేస్తుంది, ఏమన్నా అన్నం పెట్టే సార్. అన్నం తెప్పో. అబ్బా సార్, ఏది సార్ నీ కారం పెట్టావు? రేయ్ అది నా కారం కాదు, గొడ్డు కారం. అదే కదా సార్, గొడ్డు కారం సరిపోయింది. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న. ప్రేమ 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 పిచ్చి పట్టిందిరా నీకు. ఇదేంట్రా కారం ఉన్నావు నాన్న. ఈ కారం తింటే గానీ నీ ప్రేమ గొప్పది అనిపిస్తుందా? ఇది తినబాకర కారం ఉంది, తినబాకర కారం ఉంది, తినబాకరే. తినొద్దని చెప్పాను కదరా. పిల్లాన్ని చంపేస్తారా? సంతోష్ నేను పోతానురా. ఎక్కడికి నాన్న? లండన్. ఈ టైంలో ఫ్లైట్లు లేవు కదా. పరిగెత్తి వెళ్ళిపోతా, బై. నన్ను వదిలిపెట్టండి బాబు. మా నాయన పిచ్చోడు లేదు సార్, మీ చెల్లి నుంచి పెళ్లి చేయండి సార్ ప్లీజ్ సార్. నా చెల్లి నుంచి పెళ్లి చేయాలంటే వాడు నాలా కష్టపడాలా, నన్ను ఫాలో అవ్వాలా. ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు సార్, ఫాలో అవుతా. ఫాలో ఉంటే అది కాదురా, నాలా గుడ్డులా చాకిరీ చేయాలని. గుడ్డులా చాకిరీ చేయాలా? ఓకే సార్ అట్టే. ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ఇప్పుడు చెప్పరా, ఏం మాట్లాడారా? సల్తి లేచిపోతాయి నువ్వు. ఇప్పుడు లేపరా చూస్తానా? నా పొలంలో మొలకలు వచ్చాయిరా. అది నా పొలం కాదురా, పక్కోడి పొలం, పక్కోడి పొలం. రే నీ చెల్లి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందిరా. అదేరా నా చెల్లంటే. అదేంది, నాకు మొన్న ఇంటర్ పాస్ అయ్యని చెప్పింది. రే ఫస్ట్ క్లాస్ అంటే ఎక్కువ మార్కులు వచ్చిన అర్థం. ఈ శుభ సందర్భంలో మా ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేయండి సార్, మీకు దండం పెడతా. సరే, నా చెల్లెల కోరిక మనకి మీ ఇద్దరికి పెళ్లి చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. కాలు మొక్కు మీ అన్నయ్య. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? సరే కానీ దాన్ని నువ్వు జాగ్రత్తగా తీసుకపో. సరే. ఆర్ లిటిల్ టీమ్ చేసిన స్కిట్ ఎలా అనిపించింది ఖుష్బు మ్యామ్? అందరూ బాగా చేశారు, కానీ కాన్సెప్ట్ నాకు అర్థం కాల. ఆ సినిమా నుంచి ఒక స్పూఫ్ తీసారు, ఒక సీన్. పెళ్లి చేయాలి, అమ్మాయిని చూసావు, లవ్ వచ్చింది, ఇంటికి వెళ్ళి అన్నయ్యని అడిగి నేను పెళ్లి చేయాలి, కానీ ఫినిషింగ్ లేదు, ఏం లేదు, రియాజ్ ప్రాక్టీస్ లేదు. పృథ్వీ అండ్ రష్మి బిట్ మాత్రం బాగుంది, తర్వాత స్క్రిప్ట్ లో ఏం లేదు. నిజంగానే చెప్పాలంటే ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. భగవాన్ గారు, మీ ఎంట్రీ బాగుంది రియాజ్. పృథ్వీని రష్మి గారు కాన్వర్సేషన్ బాగుంది, మిగిలిన ఫన్ రాలేదనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఆల్రైట్, మన సరదాగా నడుస్తున్న ఎపిసోడ్ లో నెక్స్ట్ మీ తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు? నెక్స్ట్ మా తరఫు నుంచి రాబోతున్నారు కెవు కార్తిక్ ఏంటి. మరి కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఏంటి? గోల్డ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. సో 2-3 ఏళ్ల క్రితం గిఫ్ట్ ఇచ్చిన ఇప్పుడు గోల్డ్ రేట్స్ తో కంపేర్ చేసుకొని అదే గిఫ్ట్ మళ్ళీ రిటర్న్ తెచ్చుకుంటాడా, లేకపోతే ఎలా ఇరుక్కుంటాడు అని ఒక ఎంటర్టైనింగ్ గా ఫన్నీగా స్కిట్ రూపంలో చూపిస్తున్నాడు మా కెవు కార్తిక్. సో లెట్స్ వెల్కమ్ కెవు కార్తిక్ ఎంటీ. ముత్యమా వస్తవా ముద్దు
ముద్దులే మత్తుగా ఇస్తావా? నా తమ్ముడేడి ఎక్కడ కనపడట్లేడు? అన్నయ్య చాలా టెన్షన్ గా ఉందన్నయ్య. ఎందుకు? గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా. తెలుసు నువ్వు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నావు కదా, కష్టపడి దగ్గర నుండి చదివిస్తున్నా. అంటే ఎగ్జామ్ ఫీజు కి 500 కావాలన్నా. 500 ఏంట్రా, 1000 రూపాయలు తీసుకో. అన్నయ్య నువ్వు నా దేవుడు అన్నయ్య, నా దేవుడు. 1000 రూపాయలకి ఇంత పర్ఫార్మెన్స్ చేసావంటే థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఓకే ఏంటే డబ్బులని మీ తమ్ముడికి ఇచ్చి తగలేస్తున్నారు. నేను తగలేట్లేనే పెట్టుబడి పెడుతున్నా. ఎలా? ఇలా నా తమ్ముడికి ఈ రోజు ఇచ్చింది 1000 రూపాయలు. ఏంటండి ఇది? వాడు చిన్న పంజలి ప్రతి లెక్క నా దగ్గర ఉంటది. రూపాయి పెడితే 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తా. నేను రూపాయిని పాప ఇలా చూస్తా తెలుసా? దీన్నే కకృతి అంటారు. మా ఇంటి పేరేంటి? కకృతి. ఇంటి పేరు నిలబెడుతున్నా. పద, మీ అన్నయ్య కొడుకు బారసాల ఉంది కదా. అవునండి, వెళ్ళాలి పదండి. ఎక్కడ నా అల్లుడు? బావా, పులి లాంటి కొడుకును కన్నావు బావా. అదే నాగి ముక్కు, అదే నాగి చెవులు, మొత్తం అవే కళ్ళు, అవే ముక్కు, మొత్తం నీ పోలికే బావా. రే నా కొడుకురా. పంచ్ భలే ఉంది. అందరి ముందు పరుగు పోయిందిగా. బావా, మరి నీ కొడుకేడి? తొట్లో ఉన్నాడు. అది ముందు చెప్పాలి కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ముందుకి. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఈడు నా కొడుకు. బావా, అదిరిపోయాడు కొడుకు. బావా, పేరేమైనా పెట్టావా? లేదురా, నువ్వు వస్తావు కదా, వెయిట్ చేస్తున్నాను. నువ్వేదైనా పేరు పెట్టు. శ్రీ వెంకటేశ్వర మానస్ రశ్మి కుసుమవన్. చెప్తాను. నేనైతే హ్యాపీగా ఉన్నాను రా. బాగున్నావు కదా నువ్వు? 10/10/2018 నుంచి ఫుల్ హ్యాపీ రా. డేట్ తో సహా ఎలా చెప్పావు? నా చెల్లి నీకు ఇచ్చి పెళ్లి చేయను కదా, అది పోయింది దైద్రం పోయింది. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. మరి కార్యక్రమం కానిద్దామా? ఉట్టి చేతులు వచ్చారు ఏం తేలరా? ఆయన గురించి తెలుసుగా కకృతి గాడు. ఏం తీసుకొస్తాడు? పిల్లికి బిచ్చమే పెట్టడు. అసలు నా మేనల్లుడు కోసం నేను మామూలు కాదు. చూడు, 2 తులాల పులిగోరు చేరేస్తున్నా. పులిగోరేదిరా? గోరు పెరిగిందని కట్ చేసా. ఏమండి, మీరేనా? నేనే బార్సాల. డబ్బులు పెట్టు. అల్లుడికి 2 తులాల పులిగోరు చేనేసాను. థ్యాంక్స్. మొత్తానికైతే 2023 ప్రశాంతంగా గడవాలని కోరుకుంటున్నా బావా. ఎందుకంటే ఇదంతా 2023లో జరుగుతుంది. అది ముందు ఎప్పుడు మర్చిపోయాం అంతే. ఓకే, ఫోన్ చేయాలండి. 2026. ఏమే తమ్ముడేడి? అనయ్య నాకు శాలరీ పడింది అన్నయ్య. వెరీ గుడ్ రా, గవర్నమెంట్ జాబ్ కొట్టావు, 1,00,000 రూపాయలు శాలరీ పొందావు. అదేంటనయ్య అలా పడగానే ఇలా డ్రా చేసావు? అయినా అవి నా డబ్బులు కదా. ఈ డబ్బులు కాదురా, నాకు రావాల్సిన డబ్బులు రా. అదేంటి? చూడు, ఇవి నా డబ్బులు రా. నీకు ఎల్కేజీ నుంచి బీటెక్ వరకు, డైపర్ నుంచి డ్రైవర్ వరకు ప్రతిదీ నేను పెట్టిందేరా. ఖతం, బాయ్. మరి 1,00,000 రూపాయలు డ్రా చేస్తావా? కనీసం 100 రూపాయలు కూడా ఉంచావా చాయ్ తాగడానికి? ఇదిగో 200. ఏం చేస్తున్నావు అన్నయ్య? రాస్తున్నా. నేను తీసుకోవడం నువ్వు రాసుకోవడం ఎందుకన్నా? ఇవ్వడం నువ్వు ఉంచుకో. ఇంటెలిజెంట్ ఫెలో. ఏమే న్యూస్ పేపర్ అందుకో. ఇదిగోండి. భారీగా పెరిగిన బంగారం ధర. తులం బంగారం ధర 1,40,000 దాటింది. తులం బంగారం 1,40,000 దాటిందా? ఒసేయ్, మీ అన్నయ్య కొడుకు బారసాలకి 2 తులాల బంగారం పెట్టాం కదా. అవును. వాడేంది ఇప్పటి వరకు పెట్టలేదు? ఆయన ఫంక్షన్ చేస్తే కదండి పెట్టడానికి. 3 సంవత్సరాలు ఒక్క ఫంక్షన్ కూడా కాలేదా? ఆహా, ఆయన మీ కకృతికి ఖర్చు ఎక్కడ పెట్టాల్సి వస్తుందని ఫంక్షన్ కూడా చేయలేదండి. అప్పుడు 1,00,000 పెట్టుకున్నాం, ఇప్పుడు 3 లక్షలైంది. ఎలాగైనా బంగారాన్ని వెనక తెప్పియాలి, ఉన్న పలంగా ఫంక్షన్ చేయాలి. మనకు కొడుకున్నాడుగా, వాడిని పిలువు. అరే బాబీ, ఈ రోజు వీడి బర్త్డే. 6 నెలల కింద వీడి బర్త్డే అయిపోయింది కదండి. వీడి బోడి బర్త్డే మనకు తెలుసా, వాళ్ళకి తెలుసా? మీ అన్నయ్య ఫోన్ చేసి పిలిచేద్దాం, ఈ రోజే ఫంక్షన్ చేసేద్దాం, ఆ 3 లక్షలు వెనక్కి తెచ్చేద్దాం. నా బర్త్డే. హలో బావా, ఈ రోజు నీ మేనల్లుడి బర్త్డే. ఇప్పుడు ఏంట్రా? ఇప్పుడే డిసైడ్ అయింది, తొందరగా వచ్చాయి. అవునా? వచ్చేటప్పుడు గేటుకి లాగేస్తావా? వేస్తా. దేంతో వేస్తావు? తాళంతో. తాళంతో కాదు, చైన్ చుట్టి చైన్ కెయ్యి. చైన్ ఓకే చైన్ మర్చిపోకు. ఓకే. వచ్చేస్తున్నాడు మీ అన్నయ్య. భోజనాలు. తమ్ముడు, ఈ రోజు నీ కొడుకు బర్త్డే. ఒరే అల్లు, నాకే మేసాలు రాలేదు, వీడికి వచ్చేయని. అయ్యి బాబోయ్. ఇదిగోని నన్ను నిన్ను అడ్డు మీద ఎక్కించుకుని ఎరుగాట ఆడవా? అవునా? చిలిపోవాలదిక నా అడ్డమైపోలే. కేక్ కట్ చేయించండి. కేక్ కట్ చేయించాలి కదా. పాట పాడండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. బావా,
కేక్ పెట్టావు మరి అల్లుడు బర్త్డే మర్చిపోయాడు అదే ఒక్క నిమిషం కేక్ తో పొట్టేట్ట మర్చిపోయినా బావా అది కాదు అల్లుడు బర్త్డే అవును మర్చిపోయావు బాగా మర్చిపోయి గుర్తెచ్చుకో ఒక్క నిమిషం వచ్చింది జేబులో వేసుకొని వచ్చాడు ఇదిగోరా ఈ చాక్లెట్ ఉంచు ఇందాక టోల్గేట్లో సిల్లర్ లేకపోతే ఇచ్చారు అది కాదు బావా చెప్పు నీ అన్న గుర్తుందా లేకపోతే నటిస్తున్నాడా ఏమండి గుర్తుండకపోయినా సరే మీరు డైరెక్ట్ గా అడిగి పరువు తీయకండి. నాకు తెలుసు కదా అందుకని ఇలా అడుగుతున్నా బావా సరే భోజనం చేయండి ఫస్ట్ ఈ ఫంక్షన్ కి ఏమో 5 లక్షలు ఖర్చు పెట్టాను వాడు వచ్చినోడు ఏమో డబ్బులు ఇస్తాడో లేదో తెలీదు బావా బంగారం లాంటి బంగాళదుంప వేసుకో బావా నేను నచ్చదు ఎలర్జీ బావా దాని మెల్లో ఏం చూస్తుంటే ఏది గుర్తొస్తుంది ఎకరామిన్ కొబ్బరితోట కర్మరా బాబు బావా నన్ను 3 సినిమాలకు హీరోగా అడిగారు నేను చేయను అని చెప్పా అవును మొహం ఎదురుకుంటావు కదా నువ్వు అన్ని చేసావు ఒక్కటి మర్చిపోయావు చేయగడుకోవటం అది కాదా ఏదే బాగా గుర్తించుకో నీ కొడుకు బారసాలకు నేను వచ్చావు ఒకటి పెట్టా అదే నేను పెట్టాడు సారీ సార్ మర్చిపోయాను పెట్టాడు నేను గుర్తొచ్చింది వచ్చింది పెట్టావు కదా పెట్టేయాలి ఏంటి మమ్మీ ఎవడీడు పప్పా మాయ ముద్దెట్టాడు. ఏంటి బాధేంట్రా బావా వెళ్ళిపోదాం అనుకుంటున్నాండి ఎందుకు అత్యారుగా వెళ్ళిపోతావు రేపు వద్దన నా కొడుకు బర్త్డే ఏర్పాట్లు చేయించాలి కదా ఇప్పుడు చూడు ఎలా గుర్తిస్తావు నా మేనల్లుడు బర్త్డే 2 తులాల చేసి ఆశీర్వదించా నీ మేనల్లుడు బర్త్డే ఏమేసి ఆశీర్వదిస్తావు అక్షింతలేసి ఆశీర్వదిస్తాను ఫోన్ వస్తుంది చూడు హలో బంగారం చెప్పండి సేటి గారు నమస్తే బాగున్నాను సార్ మేము కట్టాం ఉంచేసుకోండి ఏమైంది బావా మొన్న బార్లో చిన్న పనుండి చైనా తాగడెట్టాను పీకల మీద వచ్చి కట్టేయమంటే ఎక్కడ కడతాం లేవని చెప్పాను బావా నీకు అర్థం కావట్లేదు బావా మన ఇద్దరం మందేసినప్పుడు చెల్లు చైనా చైనా కాదు చైనా బాబు అది కాదు బావా నీ కొడుకు బారసాలకు వచ్చారు కదా చెప్తావు పరువు పైన చెప్పేస్తా నీ కొడుకు బారసాల్లో 2 తులాల పులిహోర చైనేసా అవునేసావు వీడికి కూడా ఎయ్యి బావా అంత డబ్బు ఎక్కడ ఉంది దగ్గర లేదు అప్పుడు వేసిన చైనా నేరా ఇందాక ఫోన్ వచ్చిందా తాగడం చేయను అదే ఏం మాట్లాడుతున్నావురా ఈ చైనా నాగే కానీ వాడెవడు మా ఇంటి పక్కన ఉంటాడు తాతారావు అని ఫోన్ బాగా కడతాడు సిగరెట్లు అలవాటు ఉన్నాయి కదా చిన్న అప్పు లాక్కెళ్ళి పడింది ఏ సిగరెట్లకి 2 లక్షలు ఎలా ఇచ్చారు బావా నమ్మకం ధైర్యం ఇంకా ఏం చేశాడా వీడు ఏంటి టెన్షన్ పడకు టెన్షన్ పెడితే రావు చిన్న అప్పు ఉందని 2 లక్షలు బయట బంగారం అని పర్లేదు 5 లక్షలు పెట్టి ఫంక్షన్ చేశా 3 లక్షలు దిగిపోయింది 3 లక్షలు చదిపోయింది ఏంటో ఇలా మీ అన్నయ్య చేశాడు అందుకే అండి ఏదన్నా ప్రేమించి పెట్టాలి ఆశించి పెట్టకూడదు. మంచి మెసేజ్. పాపా కేక్ తిను. ఇల్లు బాయ ఒళ్ళు బాయ గలచ్చుగా నీ హెచ్చులు బాయే సిల్లు బాయ సిమ్ము బాయ. మరి కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది. సుష్మ గారు బాగా చేశారు, నాగి అందరూ బాగా చేశారు. కొంచెం ఫన్ తగ్గినట్టు అనిపించింది నాకు, కొంచెం ఫ్లాట్కి వెళ్ళినట్టు అనిపించింది అంతే. ఓకే వీరు అజయ్ మన అవినాష్ వాళ్ళ బ్రదర్ చూశాను, సినిమాలు చేశారుగా. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? కేవు కార్తిక్ బాగుంది, కానీ సార్ చెప్పినక్క కొద్దిగా ఫన్ తగ్గింది ఎక్కడో. ఒకే విషయాలు పోతూనే ఉంది, పిన్ పాయింట్ చేయడానికి ఏం లేదు, అది మాత్రమే. అదర్వైజ్ వెల్ ట్రై. మన స్కిట్స్ అని చూసేసాం కాబట్టి నౌ ఇట్స్ స్కోర్ టైం. సో లెట్స్ వెల్కమ్ ద టీమ్ విన్నర్స్. All right, it's course time. Let's begin with Non-Stop Nukaraju and Awesome Uppy team. Krishna ma'am. Kevu Karthik and team. Khushbu ma'am. Singh Riyaz and team. Khushbu garu. Shalaki Chanti and Padas Praveen team. Khushbu ma'am, your score.
బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఖుష్బు మ్యామ్, యువర్ స్కోర్. అండ్ మన ఇవాల్టి విన్నర్ వచ్చి ఖతర్నాక్ అబ్బాయిలు. నేనేం చేద్దు సొల్లెంకలో. విన్నర్ రైట్ పోసా మర్చిపోయారా ఏంటి? ఇదండి మన ఇవాల్టి జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ వీకెండ్ అండ్ వి లవ్ యు జబర్దస్త్. గుడ్ నైట్ everybody.